బ్రేకింగ్ న్యూస్ వర్ధనపేట బంద్ పై స్పందించారు ఎమ్మెల్యే నాగరాజు. 100 పడకల హాస్పిటల్ నిర్మాణ స్థలంపై పునరాలోచిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి కేంద్రంగా ఉంటుందనే కట్యాల శివారులో నిర్మించేందుకు భూమి పూజ చేస్తామన్నారు. వర్ధనపేటలో హాస్పిటల్ నిర్మించేందుకు తనకెలాంటి భేషజాలు లేవన్నారు ఎమ్మెల్యే నాగరాజు. వర్ధనపేట బంద్కు సంబంధించి ఎమ్మెల్యే నాగరాజు స్పందించారు. 100 పడకల హాస్పిటల్ నిర్మాణ స్థలంపై పునరాలోచిస్తామని తెలిపారు. వర్ధనపేటలో హాస్పిటల్ నిర్మించేందుకు తనకు ఎటువంటి భేషజాలు లేవంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నియోజకవర్గానికి కేంద్రంగా ఉంటుందని కట్యాల శివార్లో నిర్మించేందుకు భూమి పూజ చేశామన్నారు. వర్ధనపేటలో హాస్పిటల్ నిర్మించేందుకు తనకెలాంటి భేషజాలు లేవన్నారు. ఎమ్మెల్యే నాగరాజు తహసీల్దార్కు ఆదేశాలు ఇచ్చామంటూ కూడా చెప్పారు. వర్ధనపేట బంద్ పై ఎమ్మెల్యే నాగరాజు తీవ్రంగా స్పందించారు. 100 పడకల ఆసుపత్రి నేను ఒక లాంగ్ విజన్తో ఆలోచిస్తే వాళ్ళకు నచ్చలేదు. కట్రాల అనేది ఎందుకు పెట్టినా అంటే 4 మండలాలకు దగ్గర ఉంటుందని పెడితే వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. సో మళ్ళీ ఆలోచిస్తా అని చెప్పినాను. అయితే అక్కడ మాన్యం భూములు ఉన్నాయి. సో వాటిని తీసుకున్నాను. దాన్ని మళ్ళీ గౌరవ మన దేవాదాయ శాఖతో మంత్రి గారితో మాట్లాడి అది ఒకవేళ వాళ్ళు శాంక్షన్ చేస్తే ఆసుపత్రిని కూడా వర్ధనపేటలను కడతాం. నాకేం భేషజాలాలు లేవు. వర్ధనపేట నియోజకవర్గాన్ని బాగుపరచాలి ఎటు తిరిగి. అది కూడా వర్ధనపేట నియోజకవర్గంలో ఉంది కదా, కట్టాల వేరే దేశంలో లేదు కదా. జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మన నర్సంపేటలో మాధవరెడ్డి గారు కట్టారు, టౌన్ నుండి దూరం కట్టారు. అక్కడ ఆసుపత్రి కట్టిండు, నర్సింగ్ స్కూల్ తెచ్చారు. నేను కూడా అదే ఆలోచనలతో అక్కడ 10 ఎకరాలు 12 ఎకరాలు 15 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ ఏది పెట్టినా కూడా డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంగా నేను ఆలోచించిన. కానీ వాళ్ళు ఈ విధంగా అయ్యో మాకు మా ఆత్మగౌరవం పోతుంది అనే ఒక విధంగా మాట్లాడుతున్నారు అందరూ. తప్పనిసరిగా దానికి భేషజాలకు పోకుండా మళ్ళీ ఆల్రెడీ ఎంఆర్ఓ నాకు అవి పంపిండు. 5 ఎకరాలు ఎక్కడున్నది, 8 ఎకరాలు ఎక్కడుందో అది 99% అది మన చేతికి వస్తే అక్కడనే మళ్ళీ 100 పడకల ఆసుపత్రి కూడా అక్కడ కట్టేదానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వర్ధనపేట బంద్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ బంద్కు సంబంధించి ఎమ్మెల్యే నాగరాజు స్పందించడం జరిగింది. తనకు ఎటువంటి భేషజాలు లేవు వర్ధనపేటలో హాస్పిటల్ నిర్మించేందుకు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి అక్కడ? ప్రస్తుత గత 5 ఏళ్ల నుంచి వర్ధనపేట నియోజకవర్గ కేంద్రం లోపల సిహెచ్సి 30 పడకల ఆసుపత్రి ఉండే దాన్ని 50 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేశారు. అయితే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ వచ్చినా కూడా నిర్మాణం జరగలేదు. అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఆసుపత్రి స్థానం లోపల పూర్తిగా 5 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తే నియోజకవర్గము కంప్లీట్ గా డెవలప్మెంట్ తో పాటుగా కూడా ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ గా అటు మహబూబాద్ జిల్లా నుంచి, జనగాం జిల్లా నుంచి, వరంగల్ హన్మకొండ నుంచి కూడా అటు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలంటూ స్థానికంగా డిమాండ్ వచ్చింది. కానీ ఎమ్మెల్యే నాగరాజు గత నెలలో కట్రాల శివార్లో ఉన్నటువంటి ఉప్పరపల్లి క్రాస్ వద్ద 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేశారు. అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలతో పాటు ఏకంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఒక్కటయ్యారు. వాళ్ళంతా 100 పడకల ఆసుపత్రి సాధన సమితి పేరుతో నిరసనలు దిగారు. ఈ దాదాపు ఈ రోజుకు 10వ రోజుకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆ ప్రకటన రాకపోవడంతో ఈ రోజున పూర్తిగా వర్ధనపేట టౌన్ అంతా కూడా బంద్ పాటిస్తున్నారు. ఇప్పటికీ వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా కంప్లీట్ గా బంద్ పాటిస్తున్న పరిస్థితి. ఇక అల్లర్లు జరగకుండా ఓవైపు అధికార పార్టీలోని వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యం లోపల అటు సాధన సమితికి అధికార పార్టీకి సంబంధించినటువంటి మరో వర్గానికి గొడవ జరిగే అవకాశంతో పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. ఇక దీనిపై కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో ఎమ్మెల్యే నాగరాజు కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. అయితే ఆసుపత్రిని కట్రాల శివారుకు తరలించడానికి అది నియోజకవర్గంలోని దాదాపు 4 మండలాలకు సెంటర్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి అక్కడ నిర్మాణం చేయడానికి భూమి పూజ చేశాను. అంతేగాని తనకు ఎటువంటి వ్యక్తిగతమైన స్వార్థం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆయన ప్రకటన చేస్తే సరిపోదు, అఫీషియల్ గా ఆర్డర్ రావాలి. ఎందుకంటే భూమి పూజకు సంబంధించి ఆయన ప్రొసీడింగ్స్ కాపీలు తీసుకొచ్చి మరి భూమి పూజ చేశారు. సో దీంతో నియోజకవర్గానికి పట్టింపు లేకుండా పోతుంది, మా ఆత్మగౌరవం పోయిందంటూ కూడా స్థానిక నేతలంతా ప్రస్తుతం నిరసనకు దిగినటువంటి సిచ్యువేషన్. దీనిపై అధికారికంగా పేపర్ పై తాను కనుక ప్రకటన చేస్తే తప్ప విరమించే లేదంటూ కూడా
సాధన సమితి నేతలు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ 2-3 రోజుల లోపల కనుక ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే వాళ్ళు మళ్ళీ ఆమరణ దీక్షకు దిగుతామంటూ కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే స్పందనతో మరి సాధన సమితి సంబంధించినటువంటి నేతలంతా కూడా శాంతిస్తారా, లేకుంటే మరో స్టెప్ ముందుకేసి నిరసన లోపల కొంత ఆ ప్రభావం పెంచుతారని కూడా చూడాల్సి ఉంది. ఇక దీనిపై ప్రభుత్వం నుంచి నాగరాజు ఆ స్థలం లేదు కాబట్టి నేను ఆలోచిస్తున్నానంటూ కూడా చెప్పిన పరిస్థితి. తహసీల్దార్ కూడా వర్ధనపేట టౌన్ లోపల ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో త్వరగా తనకు రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ 8 నుంచి 10 ఎకరాల స్థలం దొరికితేనే తప్ప 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసే పరిస్థితి ఉండదు. సో దీంతో మరి స్థలం దొరుకుతుందా, లేకుంటే ల్యాండ్ అక్వైర్ చేయాల్సి వస్తుందా, లేకుంటే ఈ నిరసనల్ని కూడా పట్టించుకోకుండా కట్టల శివార్లోనే నిర్మాణం మొదలు పెడతారనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా సొంత పార్టీ నేతలు కూడా ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి కోసం ధర్నాకు దిగడము, అదేవిధంగా ఈ రోజున బంద్కు పాల్గొనడం కూడా కొంత నాగరాజు కొంత ఇబ్బందికర పరిస్థితి జరుగుతుంది. ఇక దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో కూడా వేచి చూడాలి. రైట్ వేణు, థ్యాంక్ యూ.